జూబ్లీ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631, 48.49% ఓటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్ గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. బికాస్ క్యాండిడేట్స్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు, సో టైం పడుతుందని చెప్పి 42 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. 10 రౌండ్స్ మాక్సిమం చేయడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. దానిలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. దీనిలో అతి ముఖ్యమైన అంశం, కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు, ఈసీఐ టీం కూడా ఉంటారు. వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది. ఆర్ఓనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైన అంశం, ఈసీఐ పోర్టల్లో results.eci.government.in లో కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిజల్ట్. అదేవిధంగా మీకోసం ఇక మీడియా కోసం స్పెషల్ గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో వీఆర్ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైస్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. దెన్ కౌంటింగ్ ప్రాసెస్ లో వీళ్ళలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా వారు కౌంటింగ్ ఏజెంట్, ప్రతి ఒక్క టేబుల్ కు వారు కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు. సో 42 టేబుల్స్ కు 42 కౌంటింగ్ ఏజెంట్స్ వారు క్యాండిడేట్ పెట్టచ్చు. దాంతోపాటు కౌంటింగ్ కోసం వారు క్యాండిడేట్ రావచ్చు, లేదా వారు ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు. ఆల్ అదర్ పర్సన్స్ ఎవరు అలౌ చేయడానికి వీలు లేదు. కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ అఫీషియల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు సెక్యూరిటీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. దాని గురించి రిక్వెస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీసుల నుంచి మన తఫ్సీర్ గారు మాట్లాడతారు. రేపు కౌంటింగ్ కోసం ప్రాపర్గా బందోబస్తు పెట్టాము. దాదాపు 250 పోలీస్ పర్సనల్కి డ్యూటీ కూడా అసైన్ చేశాను. 15 ఎక్స్ట్రా ప్లటూన్ కూడా వస్తుంది ఐఆర్ హెడ్ క్వార్టర్ నుంచి. ఇదిలో స్పెసిఫిక్ ఉమెన్ ప్లటూన్, మెయిన్ ప్లటూన్, క్యూఆర్టీ టీమ్, స్వాట్ టీమ్, సిఆర్ఎఫ్ టీమ్ మొత్తం ఇక్కడ పెడుతున్నాను. రేపు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆర్ఓ నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్. అదర్కి 144 సెక్షన్ ప్రకారం నేను ట్రీట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు ప్రోబిటరీ ఆర్డర్స్కి రెస్పెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ 16 మన ఫోర్స్లో ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి. విక్టరీ ప్రొసెషన్ ఎవరికి సో ఫార్ వీఆర్ నాట్ అలౌవింగ్. ఇప్పుడు సిపి గారికి కూడా డిస్కస్ చేసి మీకు ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బట్ సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ పర్మిషన్. అండ్ ప్రాపర్గా పర్మిషన్ మన ఆరు నుంచి కూడా తీసుకొని చేయాలి. ఇది కూడా చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మూవింగ్లో ఉంటున్నారు. సో డెఫినెట్లీ ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్ వీ విల్ ట్రీట్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. సో దయచేసి లా అండ్ ఆర్డర్ మెన్షన్ చేయాలి, లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ చేయండి. సో పోలీస్ ఈజ్ రెడీ, వీ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లోపల ఏర్పాట్లకు సంబంధించి తీసుకోకపోతే ఏర్పాట్లు ఎన్నికలు ఖచ్చితంగా వీ విల్ అలౌ యూ టు బై రౌండ్ ప్రకారం మార్నింగ్ లో మీకు అలౌ చేస్తాం, వీడియోగ్రాఫర్కి అలౌ చేస్తాం టు టేక్ ద వీడియో ఇన్ ద మార్నింగ్. దట్ విల్ డూ. వీడియో ఐ విల్ సెండ్ యూ ద వీడియో. ఏమైంది? ఎక్కడ లోపల బూత్ లోపల పాస్ ఉండాలి. ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళు అలౌ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.